నేను వీడియోలు పెట్టేది కేవలం మీకేదో జ్ఞానం వస్తుంది అనే ఉద్దేశంతో కాదండి. నాకున్న జ్ఞానాన్ని మీకు పంచడానికి మాత్రమే. కానీ చాలామంది కొంచెం తెలివితేటలు వాడి, నేను ఒక వీడియోలో నా నెంబర్ పెట్టాను, ఫోన్ నెంబరు, దానికి ఫోన్ చేసి వాట్సాప్లో పెట్టి నా జాతకాలు చూడండి అని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సరే చూద్దాం జాతకాలు, దాందేముంది. కానీ ఆ తెలివి అత్తెలివిగా మారి ఒక అతను పెట్టాడు, నాకు చాలా సమస్యలు ఉన్నాయండి. అతను అన్నాడు, నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నానండి, కొద్దిగా చూడండి అంటే చూశాను. చూసి, అయ్యా ఇట్లా ఫలానా ప్రభావం, ఒక గ్రహ ప్రభావం వల్ల నువ్వు ఇట్లున్నావయ్యా అంటే అతను చెప్పుకుంటూ వచ్చాడు అతని జాతకం మొత్తం. అయ్యా ఈ అంశలో ఇది ఉంది, భుక్తి స్థానంలో ఇది ఉంది, నీచ స్థానంలో ఇది, ఇదంతా అతనే చెప్తున్నాడు. మరి ఎందుకు అడిగావయ్యా నన్ను అన్న ప్రశ్న నాలో ఉంది, అతను అడగలేదు. ఆ ప్రశ్న నాలో ఉండి నేను అతన్ని ఏమనలేక నెంబర్లలో బ్లాక్ చేశాను. అసలు జాతకం ఎందుకు చూస్తారు అన్న విషయం అతనికి చెప్పాను. తర్వాత ఆఖరిలో మొత్తం అయిపోయాక అతనికి పరిహారం చెప్పాము. చెప్తే మా కులపోళ్ళకి చెప్పుకుంటానండి, మా కుల బ్రాహ్మణుడు ఉన్నాడు, మా కులపు బ్రాహ్మడికి చెప్పుకొని చేయించుకుంటాంలేండి ఆ కార్యక్రమం అని అన్నారు. శుభమండి, అలాగే చేయించుకోండి, ఇంకా శ్రేయస్సు కలుగుతుంది మీకు, ఇంకా చాలా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో శుభం అన్నాను. జరిగింది. అప్పుడు మాకు ఒక భర్తృహరి శ్లోకం స్ఫురించింది. ఇదిగోండది. బోద్ధారో మత్సరగ్రస్తాః ప్రభవస్వయదూషితాః అబోధోపహతా చాన్యే జీర్ణం అంగే సుభాషితం. దీని సారాంశం కూడా ఇదే. ఏమి లేనున్నవాడికి అహంకారం, డబ్బున్నవాడికి గర్వం, అదేవిధంగా అన్నీ తెలుసు అనుకున్నవాడికి ఏం చెప్పలేము. సుభాషితం, మంచి మాట చెప్తే వ్యర్థం. అన్నీ తెలిసిన వ్యక్తికి ఒక మంచి మాట చెప్తే వ్యర్థము అని నాకు ఆ శ్లోకాన్ని, భర్తృహరి శతకంలోని శ్లోకం నాకు స్ఫురించింది. అందుకనే మీకు కూడా చెప్తున్నాను. తెలియని వాడికి చెప్పొచ్చు, తెలిసిన వాడికి చెప్పవచ్చు. నాకు తెలుసు అనుకున్న వాడికి ఎన్ని చెప్పినా నిరుపయోగం. స్వస్తి.